దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గద్దెనాన మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాము. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారట? రక్తము చిందించకపోతే పాప క్షమాపణ లేదు కనుక ఆయన రక్తాన్ని చిందించి మనకు పాప క్షమాపణ విమోచన ఇవ్వటానికి నేను వచ్చానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఆయన రావటం దేనికి వచ్చాడయ్యా అంటే హెబ్రీ రాసిన పత్రికలో 8వ అధ్యాయం 6వ వచనంలో ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ యేసు ప్రభువారి లోకంలోనికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన చనిపోయాడంటే ఆయన ఇంతకంటే మెరుగైనటువంటి మరొక నూతనమైనటువంటి నిబంధనకి మధ్యవర్తిగా వచ్చాడు అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమించబడినటువంటి మరి ఒక నిబంధన అంటున్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పాత నిబంధన అనేది మనం చెప్పుకుంటున్నాం. యేసు ప్రభువారు వచ్చి నిబంధన చేసే వరకు ఒకటే నిబంధన ఉంది, దేవుడు తన ప్రజలతో చేసినటువంటి నిబంధన. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు లోకంలోనికి వచ్చారో ఆయన వచ్చినప్పుడు ఆయన మరొక నిబంధనని ఆయన ఏర్పాటు చేశారంటున్నాడు. ఆ నిబంధన ఏదయ్యా అంటే క్రొత్త నిబంధన అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే పాత నిబంధన అనేది ఇప్పుడు సరిగా లేదట. ఎందుకని? ఆ పాత నిబంధన ద్వారా ఎవరు కూడా దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, ఎవరు కూడా నీతిమంతులుగా చేయబడలేకపోతున్నారు, ఎవరు కూడా పరిశుద్ధులుగా ఎంచబడలేకపోతున్నారు. ప్రతి వారు కూడా పాత నిబంధన ద్వారా ఏమయ్యారంటే ఆ నిబంధనకి నెరవేర్చలేక దాని కింద చిక్కబడినటువంటి వారు అయిపోయారు. కనుక ఇప్పుడు ఆ పాత నిబంధన అనేది ధర్మశాస్త్రం అని పిలువబడేది మనుషులందరినీ కూడా చిక్కబరుచుకుంది అంటున్నాడు. ప్రతి మానవుడు కూడా ఏమయ్యారట ఆ ధర్మశాస్త్రం అనేటువంటి కాడి కింద చిక్కబడ్డారని నేను చెప్పుకున్నట్టు గలతీ పత్రికలో రాశాడు. కనుక ఆ ధర్మశాస్త్రం ఏంటంటే కాడి కింద ప్రతి వారు చిక్కబడ్డారు. ఇప్పుడు అందులోంచి ఎవడు కూడా బయటికి రాలేకపోతా ఉన్నారు. ఆ నిబంధన చాలా బలమైంది, కానీ ఆ నిబంధన కంటే కూడా మరి ఎక్కువైన వాగ్దానంతో కూడినటువంటి మరొక నిబంధన ఏర్పాటు చేయడానికి వచ్చాడు అని చెప్తున్నాడు. పాత నిబంధన కంటే కూడా మెరుగైనటువంటి మరి ఎక్కువైనటువంటి వాగ్దానమును బట్టినటువంటి నిబంధన ఏర్పాటు చేయడానికి ఆయన వచ్చాడు. ఆ నిబంధన ఏర్పాటు చేయడానికి వచ్చి ఆయన ఇప్పుడేమేట మధ్యవర్తిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఏమేట మధ్యవర్తిగా ఉన్నాడు. ఈరోజు ప్రభువారి లోకంలోనికి రావటానికి ఆయన చనిపోవటానికి కారణం ఏంటంటే ఒక నూతనమైన నిబంధన ఏర్పాటు చేయటానికి. నిబంధన అంటే ఏంటి అర్థము? ఇద్దరు వ్యక్తులు లేకపోతే రెండు గుంపులు, ఇద్దరు వ్యక్తులు లేకపోతే రెండు గుంపులు మధ్యలో వేరు వ్యక్తుల మధ్యలో ఒక సంబంధాన్ని కలుగు చేసేవాడు మధ్యవర్తి. మధ్యవర్తి ఏం చేయాలయ్యా అంటే మధ్యవర్తి అనేవాడు ఇద్దరిని కూడా సమానంగా చేయగలిగిన వాడుగా ఉండాలి. ఆ మధ్యవర్తి ఇద్దరిని సమానంగా చేయగలిగిన వాడుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడేం చెప్తున్నాడంటే ఆయన ఈ లోకానికి పాత నిబంధన కంటే కూడా మెరుగైనటువంటి దానికంటే కూడా బలమైనటువంటి ఎక్కువైనటువంటి వాగ్దానాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాడు అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే 8వ అధ్యాయంలోనే చివరి మాట చదవండి. 13వ వచనం చదివితే ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిరి ఉడిగిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది అని చెప్తా ఉన్నాడు. క్రొత్తది అని చెప్పగానే దాని అర్థం ఏంటి? దానికంటే ముందు మరొకటి ఉంది.
కొత్తది అని చెప్పినప్పుడు దానికంటే ముందు మరొకటి ఉన్నది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చి కొత్త నిబంధనని ఆయన ఏర్పాటు చేస్తున్నాడంటే దానికంటే ముందు ఉన్నటువంటిది ఒకటి పాతది ఉంది. కాబట్టి ఆ పాతది సరిగా పని చేయలేకపోయింది కనుక, అంటే పాత దాని వల్ల అనేకులకి ప్రయోజనము లేదు. కాబట్టి ఇప్పుడు మరొక కొత్త దాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. అందుకొరకే ఏమనంటే ఏది పాతదై ఉడికిపోయినో అది ఏమవుతానికి సిద్ధంగా ఉందట, అదృశ్యం అవటానికి సిద్ధంగా ఉంది అని చెప్తున్నాడు. అదృశ్యం అవటానికి సిద్ధంగా ఉంది కనుక కొత్తది రాగానే పాతది వెళ్తా ఉంటుంది. ఒక సామెత, కొత్త నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతాయి, పాత నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. నిబంధన అనేది పాతది ఆల్రెడీ ఉంది. ఉన్నటువంటి ఒక నిబంధన అది సరిగా చేయలేకపోతుంది కనుక దాని ద్వారా ఉపయోగం ఎక్కువ జరగట్లేదు. కాబట్టి మరొక దాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది. అందుకని మరొకటి ఏర్పాటు చేస్తున్నట్టు దాని అర్థమైందంటే పాతది ఏమైందట, అది ఉడికిపోయింది. పాతది ఉడికిపోయి అది నిరర్ధకము కాబోతా ఉంది, అదృశ్యము కాబోతా ఉంది. అంటే అది కనపడకుండా కాబోతా ఉంది. ఇదివరకు మనకి 1000 రూపాయలు 500 రూపాయల నోట్లు ఉన్నాయి, అవునా? ఆ 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు గవర్నమెంట్ ఏం చేసింది, తీసేసింది. తీసేయడం ద్వారా ఏమైంది, ఆ నోట్లు మనకి లేకుండా పోయినాయి. ఆ తర్వాత మరొక కొత్త నోటు ఏర్పాటు చేసింది, 500, 2000. ఆ 2000 తర్వాత కొంతకాలానికి అది కూడా లేకుండా తీసేసింది. ఆ 2000 నోటు కూడా లేకుండా తీసేసింది. ఇప్పుడు ఆ నోటు లేకుండా తీసివేసింది. కాబట్టి ఆ నోటు ఉన్నా కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు అది పనికి రాకుండా ఉంది. అర్థమైందా? అది పనికి రావట్లేదు. ఎందుకనంటే అది వాడుకలో లేదు ఇప్పుడు. అలాగే పాతది ఒక నిబంధన అనేది ఒక నిబంధన ఉంది, దేవుడు ఏర్పాటు చేసింది. ఆది నుంచి కూడా దేవుడు నిబంధన ఏర్పాటు చేసుకుంటా వచ్చాడు. సృష్టిలో మొట్టమొదట ఆయన నిబంధనని ఏర్పాటు చేశాడు. ఆ నిబంధన ఏర్పాటు చేసినాక ఆ నిబంధన మరి 2 వ్యక్తులతో ఏర్పాటు చేయబడింది. మొట్టమొదటి నిబంధనని దేవుడు నోవాహుతో ఏర్పాటు చేశాడు. నోవాహుతో ఏర్పాటు చేసిన నిబంధన ఏంటి, ఆకాశంలో ఒక ధనస్సును చూపించాడు కదా. ఆకాశంలో రంగురంగుల ఒక ధనస్సును చూపించాడు. ఎందుకు? నోవాహు సమయంలో ఏం జరిగింది, జలప్రళయం వచ్చింది. ఎందుకు వచ్చింది? జనులు పాపం చేశారు కాబట్టి. జనులు పాపం చేశారు కనుక పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక ఆ మరణం అనేది ఆ జనులందరినీ కూడా ఏం చేసింది, తీసుకుని వెళ్ళిపోయింది, ముంచివేసింది. ఆ జలప్రళయంలో ముంచివేసి భూమి మీద మానవుడు లేకుండా, జంతువులు లేకుండా, జీవం అనేది లేకుండా చేయబడింది. చెట్లు తప్ప ఇంకా ఏమి కూడా లేవు. నాసికా రంధ్రాల్లో జీవం ఉన్న ఏది కూడా భూమి మీద లేదు అని రాశాడు. అంటే అర్థమైంది తెలుసా? కదిలాడే ప్రాణం ఉండే ఏదీ లేదు. మనుషులే కాదు, జంతువులు లేవు, పక్షులు లేవు, పురుగులు లేవు, పాకేవి లేవు కదా, ఏవి కూడా లేవు. నేలలో కొన్ని ఉంటాయి, అవి కూడా లేవు. కానీ ఏదైతే ఓడలో ఎక్కించబడిందో అవన్నీ కూడా ఉన్నాయి. నోవాహు, తన భార్య, 3 కుమారులు, వారి భార్యలు దేవుడు చెప్పినట్టుగా 7 పవిత్రమైన జంతువులు, 2 మామూలు జంతువులు కదా. పవిత్రమైన కూడా 7 జతలుగా, మామూలు అన్ని కూడా అపవిత్రమైన వాటిని కూడా ఎక్కించాడు. అవేంటి? 2 మిగిలిన భూమి మీద ఉన్న కూడా చచ్చిపోయాడు. అప్పుడు దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏదయ్యా అంటే ఆకాశములో ఒక ధనస్సును చూపించి నోవాహుకు చెప్తున్నాడు, ఇక మీదట నేను ఎప్పుడు కూడా ఇలాగ జలముల చేత, ప్రళయము చేత లోకాన్ని నేను నాశనము చేయను. అందుకనే గొప్ప వాన వచ్చింది అనుకోండి, ఆ వర్షం వచ్చిన తర్వాత ఏమవుతుంది తెలుసా? ఆగిపోతే ఆకాశంలో ధనస్సు కనపడతా ఉంటుంది రంగురంగులుగా. దాని అర్థం ఏంటంటే అది కనపడితే ఇంక వర్షం రాదు. నోవాహుతో దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాంతో మరొక నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ నిబంధన ఏది? రక్తముతో నిబంధన ఏర్పాటు చేశాడు. సున్నతి అనేటువంటిది గోప్యంగా చర్మాన్ని తొలగించి సున్నతి ఏర్పాటు చేసి రక్తాన్ని చిందించి దాంతో అబ్రహాముతో నిబంధన చేశాడు.
రక్తముతో కూడిన ఒక నిబంధన చేశాడు. అయితే ఆ తర్వాత మరొక నిబంధన ఏర్పాటు చేశాడు. ఇలాగ దేవుడు నిబంధనలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ నిబంధనలో మోషే దగ్గరకు వచ్చేలాక ఏమైందంటే ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన ఏది? ధర్మశాస్త్రం అనేది. ధర్మశాస్త్రం అనే ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన ఏం చెప్పాడు? మనం చెప్పినట్టుగా 10 ఆజ్ఞలు అక్కడ ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో దేవుని కొరకు కొన్ని, మానవుల కొరకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ నిబంధనని వారు పాటించలేకపోయారు. ఇప్పుడు ఆ నిబంధనని ఇశ్రాయేలు పాటించలేకపోయారు. కాబట్టి అది దేవుడు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి, అన్నిటికంటే బరువైనటువంటి నిబంధన అది ధర్మశాస్త్రం అనేది, లేదా 10 ఆజ్ఞలు పిలువబడేవి. కనుక ఇప్పుడు మనుష్యులు ఆ నిబంధనలో ఉండలేకపోయారు. ఆ నిబంధనని సంపూర్తి చేయలేకపోయారు. నిబంధన అంటే ఏం చెప్పుకున్నాం? మొట్టమొదటి మనము 2 వ్యక్తుల మధ్యలో, అలాగే 2 గుంపుల మధ్యలో జరిగేటువంటి ఒక బంధం. అయితే ఇప్పుడు దేవుడు అలాగే మానవుడు, దేవునికి మానవునికి మధ్యలో ఇప్పుడు మరొక నిబంధన చేయాలనుకుంటున్నాడు. ధర్మశాస్త్రం ఏంటి? దేవునికి మానవునికి మధ్యలో ఇచ్చిన నిబంధన అది. ఇప్పుడు ఆ నిబంధనని చేయలేకపోయారు కనుక ఆ నిబంధన చేయలేక ఆ నిబంధన కిందన చిక్కబడ్డారట. ఆ నిబంధన కింద చిక్కబడ్డారు కనుక అందులోంచి విడిపించడానికి మరొక కొత్త నిబంధన తీసుకురాబోతా ఉన్నాడు. మరొక కొత్త నిబంధన ఏదయ్యా అంటే ఇక్కడ ఏమన్నా అంటే, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు అని చెప్తున్నాడు. ఏమైనా ఇప్పుడు మధ్యవర్తిగా వచ్చాడు. దేనికి? కొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చాడు. ఆ కొత్త నిబంధనకి మధ్యవర్తిగా వచ్చాడు కనుక ఇప్పుడు ఆ కొత్త నిబంధనలో ఏం చెప్తున్నాడంటే, ఆ కొత్త నిబంధన ఇద్దరికి, అంటే దేవునికి మానవునికి. పాత నిబంధన కూడా ఎవరికి? దేవునికి మానవునికి. ఇప్పుడు పాత నిబంధన ఏమైందంటే అది బరువైపోయింది. ఆ పాత నిబంధన ద్వారా ఎవరు కూడా సరిగా మేలు పొందలేకపోతున్నారు. ఎందుకు? ధర్మశాస్త్రము వచ్చినాక ఏమైందంట, పాపం అనేది ఎంచి చూపించబడింది. ధర్మశాస్త్రం వచ్చినాక ఏమైందంట, పాపం అనేది ఎత్తి చూపబడింది. ధర్మశాస్త్రం వచ్చే వరకు పాపం అనేది ఎత్తి చూపబడలేదు. అప్పుడు దాకా ఏముంది? మనస్సాక్షి అనేది ఉంది. ధర్మశాస్త్రం వచ్చే వరకు కూడా మనస్సాక్షి యుగం అంటారు. ఆ మనస్సాక్షి యుగం ఏంటి? నా మనసులో నేను మంచిగానే ఉన్నానంటే మంచే, నా మనసులో నేను తప్పు చేశాను అనుకుంటే నేనేం చేసినా కానీ నేను పాపిని. ఆ మనస్సాక్షి యుగంలో వాళ్ళు ఎలా పడితే అలా ఉన్నారు. కానీ ధర్మశాస్త్రం వచ్చినాక ఏమైందంట, మనస్సాక్షి యుగం అనేది కొట్టివేయబడింది. కొత్త నీళ్ళు రాగానే పాతవి పోతాయి కదా, అలాగే ధర్మశాస్త్రం రాగానే ఇశ్రాయేలు ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత మనస్సాక్షి యుగం అనేది పోయింది. ఇప్పుడు ఏమైంది? ధర్మశాస్త్రము ఏది చెప్తే అది రైట్, ఏది కాదంటే అది తప్పు. అందుకని పౌలు చెప్తున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రం రావటం వలన పాపం అనేది ఎంచి చూపించబడింది. అంటే ధర్మశాస్త్రం పాపమా? కాదు. ధర్మశాస్త్రం పాపం కాదు. మనం చేసేది ధర్మశాస్త్రం ఎత్తి చూపించింది కాబట్టి అది పాపం అని చెప్తా ఉంటాడు. కనుక ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది వచ్చినప్పుడు అది మోషే ద్వారా ప్రజలకు ఇచ్చాడు. దానిని భరించలేకపోయారు. దాని ద్వారా ఎవరు కూడా మేలు పొందలేకపోయారు. నిబంధన అనంగా, ఒక కవనెంట్ అనంగా ఇద్దరికి కూడా మేలు కలగాలి. ఒక నిబంధన చేసుకుంటే ఏమవ్వాలి? ఇద్దరికి కూడా మేలు రావాలి. యువతల వ్యక్తికి, అవతల వ్యక్తికి, ఇద్దరికి మేలు కలగాలి. అంతేగాని ఒకడికి మేలు కలిగి ఒకడికి నష్టం కలగకూడదు. దాని ద్వారా మనుషులు చాలా ఇబ్బంది పడిపోయారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ఏం చేశారంట, ఇప్పుడు మరొకటి తీసుకొని వచ్చాడు నిబంధన. ఆ నిబంధన యేసు ప్రభు వారు తెచ్చినటువంటిది, అది కూడా రక్తంతో కూడిందే. అయితే అది కృపా నిబంధన, అది కృపతో కూడినటువంటి నిబంధన, అది రక్తంతో కూడింది. అది కూడా
అబ్రహాముతో చేసినటువంటి సున్నతి నిబంధన కాకుండా యేసు ప్రభువారే రక్తాన్ని చిందించి ఆ రక్తంతో నిబంధన ఏర్పాటు చేశాడు. అందుకని యేసు ప్రభువారే చెప్పాడు, ఆ అప్పగించబడే రాత్రి ఆ రొట్టెని ఎత్తుకొని ఆ పాత్ర తీసుకొని ఏం చెప్పాడు, ఇది మీ కొరకైనా క్రొత్త నిబంధన అని చెప్పి. ఇది మీ కొరకైనా క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన ఎవరి కోసం? మన కోసం. ఎందుకని కొత్తదంటే దాని అర్థం ఏంటి? అప్పటికే పాత ఉంది కాబట్టి తాను భరించలేకపోయారు కనుక, దాని ద్వారా ఉపయోగం లేకుండా పోయింది, దాని ద్వారా మేలు ఎక్కువ మంది పొందలేదు కనుక దానిని సరిచేసి ఇప్పుడు కొత్తది తీసుకొని వచ్చాడు. ఆ కొత్త నిబంధన ద్వారా అనేకులకి మేలు చేయటానికి అని చెప్తున్నాం. అనేకులకి మేలు చేయటానికి ఆ కొత్త నిబంధన తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ కొత్త నిబంధనకి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు అని చెప్తున్నాం. ఆ కొత్త నిబంధనకి మధ్యవర్తిగా వచ్చాడు అని చెప్తున్నాడు. మధ్యవర్తి ఎవరయ్యా అంటే ఒక్కడే అంటున్నాడు. తిమోతి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన ఎవరయ్యా అంటే క్రీస్తు యేసు అనే నరుడు అని చెప్తున్నాడు. అని చెప్తానండి, క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. ఈ నరుడు ఎలాగ మధ్యవర్తి అవుతున్నాడు? ఒక మనిషి దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిగా రాగలరా? రాలేడు. ఎందుకని? దేవుడేమను పరిశుద్ధుడు, దేవుడేమను పరలోకపు వాసి, దేవుడు సృష్టికర్త. మానవుడేమను ఎవరు? భూ సంబంధమైన వాడు. మానవుడు దేవుని యొక్క సృష్టి, మానవుడేమను పాపి. అయితే పాపంగా ఉన్నటువంటి వాడికి, పరిశుద్ధులుగా ఉన్నవాడికి, పరలోక నివాసికి, భూమి మీద ఉండేటువంటి వాడికి, మరణానికి అప్పగించబడినటువంటి వాడికి, మరణము లేనటువంటి వాడికి మధ్యలో ఎవరైనా మధ్యవర్తిత్వం చేయాలంటే ఎలా ఉండాలి? 2 పార్టీస్ కూడా, ఇద్దరు వ్యక్తులకు కూడా సమానత్వాన్ని చేయగలిగిన వాడుగా ఉండాలి. సమానత్వం చేయగలిగిన వాడుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన ఎందుకు మధ్యవర్తి అని పిలువబడ్డాడు అంటే ఆయన దేవుడుగా ఉన్నవాడు. ఆయన దేవుడుగా ఉన్నవాడు. ఆ దేవుడుగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఏమయ్యాడు? మానవుడుగా వచ్చాడు. దేవుడుగా ఉన్నటువంటి ఆయన మానవుడుగా వచ్చాడు. అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చేశాడంట? దైవత్వాన్ని విడిచిపెట్టాడు. ఏం చేశాడు? దేవుడుగా ఉండటము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దేవుడుగా ఉండటం అనేది విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోక ఆయన తగ్గించుకొని రిక్తుడుగాను దాసుడుగాను ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన. కనుక ఇప్పుడు యేసు క్రీస్తు అంటే ఎవరు? దేవుడే మానవుడుగా వచ్చినవాడు. కాబట్టి ఆయన దైవ కుమారుడని పిలువబడ్డాడు. ఆయన ఎలా పిలువబడ్డాడు? దైవ కుమారుడు. ఎందుకని? దేవుడుగా ఉన్నటువంటి వాడు దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ తర్వాత మానవుడు, మనుష్య కుమారుడని పిలువబడ్డాడు ఆయన. ఎందుకనంటే మానవులు అంటే ఎవరు? శరీరంతో ఉన్నవాళ్ళు, రక్తము మాంసము ఎముకలు ఉన్నటువంటి వారు, రక్త మాంసాలతో ఉన్నవాళ్ళు మానవులు. దేవుడికి రక్త మాంసాలు లేవు, ఆయన ఆత్మస్వరూపుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మానవుడుగా వచ్చాడు కనుక, అది కూడా మానవ శరీరాన్ని ధరించుకున్నాడు కనుక, రక్త మాంసాలతో ఆయన యూదా గోత్రమందు దావీదు సంతానములో పుట్టినవాడు. దావీదు సంతానములో పుట్టినవాడు అని చెప్తున్నారు. దావీదు సంతానములో పుట్టి ఇప్పుడు ఆయన మానవుడుగా ఉన్నాడు కనుక, ఇప్పుడు దేవుడుగా ఉన్నటువంటి వాడు మానవుడుగా వచ్చాడు కనుక దేవునితో మాట్లాడటానికి అధికారం ఉంది. మానవుడుగా ఉన్నాడు కనుక మానవుల తరపున మాట్లాడటానికి ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు దేవునికి మానవులకు మధ్యవర్తిగా వచ్చాడంటే ఇద్దరిని కూడా సమానత్వం చేయగలిగిన వాడు.
సమానత్వం చేయగలిగిన వాడు. దేవుడు తరపున దేవుడే వచ్చి వాదించాడనుకో, మనం కీర్తనలో చదువుకున్నట్టుగా ఒక్కడు కూడా దేవుని ఎదుట నిలబడలేడు. మానవుడు వచ్చి వాదించడానికి చూశాడనుకో, అసలు దేవుణ్ణి ఎదురు పడటానికే అవకాశం లేదు. అందుకొరకే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరయ్యా అంటే యేసు క్రీస్తును నరుడు. యేసు క్రీస్తు నరుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు కనుక ఆయన యేసు క్రీస్తు అనేటువంటి నరుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన ఆయన ఇప్పుడు ఏమాడంటే ఇప్పుడు మధ్యవర్తిగా ఆయన వచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే గలతీ పత్రికలో కూడా 3వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తూ ఉంటే మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానమునకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింప శక్తి గల ధర్మశాస్త్రము ఇయబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రము మూలముగానే కలుగును గాని అన్నాడు. అది ధర్మశాస్త్రం అనేది జీవింప చేసే శక్తి కలిగినటువంటి ధర్మశాస్త్రం ఇచ్చినట్లయితే దాని ద్వారా నీతి అనేది జరిగేది. అవునా? జీవింపజేసే ధర్మశాస్త్రం వచ్చినట్లయితే దాని ద్వారా అనేది నీతి జరిగేది. మానవుడు ఎవడు కూడా చచ్చిపోయేవాడు కాదు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమైంది? ఉరువైందిగా ఉంది, నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి దాని కింద చిక్కబడ్డారు. అందుకొరకే ఆ ధర్మశాస్త్రానికి బదులుగా ఇప్పుడు పైన 18వ వచనం 19వ వచనం మనం చదివితే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడను అని జ్ఞాపకం చేస్తున్నాం. అప్పుడు ధర్మశాస్త్రం ఇంకెందుకు ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి ఒక కొత్త నిబంధనని ఏర్పాటు చేయడానికి మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అని జ్ఞాపకం చేస్తుంది. ఆయన లోకానికి మధ్యవర్తిగా వచ్చాడు, దేవునికి మానవులకి మధ్యలో. దేవునితో సమానమైన వాడు, మానవుడుగా జన్మించిన వాడు కనుక ఆయన నరుడైనటువంటి యేసు క్రీస్తు అని పలుకుతా ఉన్నాడు. ఆయన రాకపోతే, ఆయన లోకానికి వచ్చి తన యొక్క మరి త్యాగాన్ని చేయకపోతే మానవులందరూ కూడా ఎక్కడ ఉండేవారు? ధర్మశాస్త్రం అనేటువంటి కాడి కిందే ఉండేవారు. ఎవరికి కూడా విడుదల ఉండేది కాదు, విమోచన ఉండేది కాదు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నట్లుగా ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి, దేన్ని బట్టట? ఎక్కువైనటువంటి, ముందు కూడా వాగ్దానం ఇచ్చాడు, కానీ ఆ వాగ్దానం కంటే ఇప్పుడు ఇచ్చిన వాగ్దానము మరి ఎక్కువైనటువంటి వాగ్దానమును బట్టి నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఆయన అని చెప్తున్నాడు. మరి ఎక్కువైనటువంటి నిబంధనకి మధ్యవర్తి అయ్యాడు అని చెప్తున్నాడు. ఎక్కువైన నిబంధన అంటే అంతకు ముందున్నదేంటి? తక్కువ అయిపోయింది. అవునా? అంతకు ముందున్నది పాతదైపోయింది, అది తక్కువ అయిపోయింది. అది ఇప్పుడు ఏమవుతుందని చెప్పాడు? అది పాతగిలి ఉడిగిపోయి అదృశ్యం కాబోతా ఉంది, అదృశ్యము కాబోతా ఉంది. కనుక ఇప్పుడు ఆయన మరొక క్రొత్త నిబంధనని తీసుకొని వచ్చాడు. దానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు అని జ్ఞాపకం చేస్తుంది. దానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. అదే మాటను మనం చూస్తూ ఉంటే హెబ్రీయులకు రాసిన పత్రికలోని 9వ అధ్యాయంలో 15వ వచనం చెప్తున్నాడు కదా, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున విలువబడిన వారు నిత్యమైన వాక్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. మొదటి నిబంధన కాలములో
జరిగినటువంటి అపరాధాలకి విమోచన కలగల. మొదటి నిబంధనలో పాపం చేశారు, అపరాధాలు చేశారు. ఆ పాపాలకి అపరాధాలకి విమోచన కలగలేదు. కాబట్టి ఏం చేశారు? వాళ్ళు గొర్రెలు తెచ్చారు, మేకలను తెచ్చారు, ఎడ్లను తెచ్చారు, పశువులు తెచ్చారు, పెట్టలను తెచ్చారు, అంటే పావురాలని, గువ్వలను తెచ్చారు, దేవునికి బలిచ్చారు. అయితే వాటి ద్వారా పాప క్షమాపణ కలుగనన్నాడు. వాటి ద్వారా పాప క్షమాపణ కలగలేదు. అది చూడండి 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తమట పాపమును తీసివేయటము అసాధ్యం. అది అసాధ్యం. వస్తువుల మీద వాటి రక్తాన్ని చిలకరించారు. అవి దహించిన తర్వాత, బలించిన తర్వాత, కాల్చివేసిన తర్వాత ఆ బూడిదని తీసుకెళ్ళి ఆ పాత్రల మీద చిలకరించారు. కాబట్టి ఆ వస్తువులు శుభ్రం చేయబడ్డాయి, రాత్రి చెప్పుకున్నట్లుగా. కానీ మానవ పాపాలు శుభ్రం చేయబడ్డా. మేకల రక్తం, గొర్రెల రక్తం పాపములో తీసివేయుట అసాధ్యం అని చెప్పాడు. అందుకొరకే ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన, ఈ హేతువు చేత మొదటి నిబంధనలో ఉన్నటువంటి అపరాధాలు విమోచన కలగట్లేదు కాబట్టి వాటికి విమోచన కలిగించటానికి ఆయన మరణము పొందినందున అంటున్నాడు. ఆయన మరణము పొందినందున. ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చేశాడు? ఆయన మరణం పొందాడు. ఆయన మరణము పొందినందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. ఎందుకు కొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చాడట? పాత నిబంధనలో విమోచన కలగలేదు కనుక ఆయన వచ్చి మరణించాడు. ఆయన మరణించాడు కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ కొత్త నిబంధన ఏర్పాటు చేశాడు కనుక ఆ కొత్త నిబంధన ద్వారా ఇప్పుడు ఏమైందయ్యా అంటే, ఇప్పుడు ఆయన విమోచన కలిగించాడు. ఎలాగా? ఆయన వచ్చి మరణించడం ద్వారా. ఆయన వచ్చి మరణించడం ద్వారా ఇప్పుడు విమోచన కలిగించాడు. ఎవరికి? పాత నిబంధన కింద ఉన్నటువంటి వారికి. అలాగే ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా వచ్చినటువంటి వారికి కూడా విడుదల, విమోచన కలిగించడానికి ఆయన చనిపోయాడు అని చెప్తున్నాడు. కనుక యేసుక్రీస్తు వారు ఇప్పుడు కొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చాడు. అందువలన హెబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయం 24వ వచనం మరొక మాట చెప్తున్నాడు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? ఎక్కడికి తెచ్చాడు మనల్ని దేవుడు? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసు దగ్గరికి తెచ్చాడు. ఆయన రక్తం ఎలాంటిదట? హేబేలు రక్తము నీతిమంతుని రక్తం అని పలకబడింది. హేబేలు రక్తం అట చనిపోయిన తర్వాత, అంటే కయ్యూను వచ్చి హేబేలు కొట్టి చంపినప్పుడు ఆయన రక్తము కారి నేలలోనికి వెళ్ళింది, భూమిలోనికి వెళ్ళింది. ఆ పొలంలోకి ఇంకిపోయిన రక్తం అట దేవునికి మొరపెట్టిందట. పొలంలో ఇంకిపోయిన రక్తము దేవునికి మొరపెట్టిందట. అంటే రక్తం మొరపెట్టిందంటే దాని అర్థం ఏంటి? అది ప్రాణం ఉంది కదా, అది ప్రాణం ఉందని. రెండోది మంచిది, నీతిమంతుడిది కనుక మొర్ర పెట్టగలిగింది. అయితే హేబేలు రక్తమే మొర్ర పెడితే అంతకంటే కూడా శ్రేష్టముగా పలుకైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము కిందకి ఇప్పుడు మనము చేర్చబడ్డాము. వారి కోసమే ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చాడు. అందుకే ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనకంటే ముందున్నటువంటి వారు పాత నిబంధన, అంటే ముందున్నటువంటి మొదటి నిబంధన కింద ఉన్నటువంటి వారు విడుదల, విమోచన పొందలేకపోయారు. కారణం ఏంటంటే ఆ నియమాలు, నిబంధనలు వారికి విడుదల ఇవ్వలేదు. అందువలన ఇప్పుడు ఆయన వచ్చి మరణించడం ద్వారా
పాత నిబంధన అంటే ముందు ఉన్నటువంటి నిబంధన కింద ఉన్నటువంటి వారందరికి కూడా విమోచన ఇచ్చాడు. ఆయన విమోచన ఇచ్చాడు, రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఇప్పుడు హేబేలు రక్తము కంటే కూడా మరి శ్రేష్టముగా పలికేటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందకి మనం ఇప్పుడు తీసుకురాబడ్డాము. ఆ రక్తము కార్చటానికి ఆయన దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిగా వచ్చాడు. కనుక మనం అందరము కూడా ఆయన మధ్యవర్తిత్వము కింద నీతిమంతులుగా చేయబడటానికి, పరిశుద్ధులుగా చేయబడటానికి, మరి నిరపరాధులుగా చేయబడటానికి, మరి దేవుని సన్నిధిలో మనము ఎంచబడినటువంటి వారం అంటే ఏర్పాటు చేయబడినటువంటి వారంగా, దేవుని సన్నిధిలో రాజులుగా, యాజక సమూహంగా, దేవుని పిల్లలుగా ఉండటానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇవ్వటానికి ఆయనే ఈ లోకములో మనకి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు అనేటువంటి నరుడు. ఆయన ఎందుకు వచ్చాయంటే మధ్యవర్తిగా, ఆయన చనిపోయి ముందున్నటువంటి వారికి, ఆయన తర్వాత చనిపోయిన తర్వాత ఉన్న వారికి అందరికీ కూడా విమోచన కలిగించటానికి ఆయన ప్రోక్షించిన రక్తము అది జీవం కలిగింది. కనుక ఆ రక్తము యొక్క కిందకి మనం వచ్చి మనం విడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకొరకే ఆ రక్తము చిందించినటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చాడు. కనుక ఆ మధ్యవర్తి మనకి దేవునికి మధ్యలో ఎలాంటి విభేదాలు ఉన్నా వాటన్నిటినీ తీసివేసి, వాటన్నిటినీ పరిహరించి దేవునితో ఉండే భాగ్యాన్ని, దేవునితో మరలా జీవించే అవకాశాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువుని మనము ఘనపరుస్తూ, దేవా మమ్మల్ని ఇదిగో ఆ యొక్క జీవం కలిగినటువంటి ప్రోక్షణ రక్తం కిందకు తెచ్చినందుకు నీకు వందనాలు. పాత నిబంధనలకు దానికి విమోచన కలగలేదు, కానీ మమ్మల్ని అయితే ప్రభా నీ కొత్త నిబంధన కిందకు తెచ్చినందుకు నీకు వందనాలు ప్రభా అని ప్రభువుని స్తుతించి ఆయనకు ప్రార్థన చేసుకున్నాం.